మద్యం పాలసీ వ్యవహారంపై కేసీఆర్ ను ఇన్వాల్వ్ చేస్తూ ఈడీ తొలిసారి కీలక వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్ కు ముందే తెలుసంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాకింగ్ కామెంట్స్ చేసింది. మద్యం వ్యాపారం పాలసీ గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ముందుగానే కేసీఆర్ కు చెప్పారని, ఆ తర్వాత బుచ్చిబాబు, సమీర్ మహీంద్రను కేసీఆర్ పరిచయం చేసినట్టు చెప్పారు. కవిత బెయిల్ పిటిషన్ సందర్భంగా విస్తుపోయే విషయాలను ఢిల్లీ హైకోర్టు ముందు ఈడీ అధికారులు వెల్లడించారు. లిక్కర్ వ్యవహారంపై సమీర్ మహీంద్రుని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని తెలిపారు. అప్పుడే సమీర్ మహీంద్రుని బుచ్చిబాబు కేసీఆర్ కు పరిచయం చేశారని కూడా వివరించారు. ఢిల్లీ మద్యం విధానం, లిక్కర్ వ్యాపారం గురించి కేసీఆర్ కు పూర్తిగా తెలుసునని తెలిపింది. అలాగే కవిత తన 4 ఫోన్లలోని ఆధారాలను ధ్వంసం చేశారని ఈడీ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఈ బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగియటంతో హైకోర్టు జడ్జి తీర్పును రిజర్వ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అశోక్, కేసీఆర్ పై ఈడీ సంచలన కామెంట్స్ చేసింది. లిక్కర్ ఎపిసోడ్ కేసీఆర్ కు తెలిసే జరిగిందని, మద్యం వ్యాపారంపై కవిత కేసీఆర్ కు ముందే చెప్పినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఢిల్లీ లిక్కర్ కేసులో ఈరోజు ఏదైతే ఢిల్లీ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఏదైతే కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ పై కీలక విచారణ జరిగింది. ఈ సందర్భంగా అటు ఈడీ, సిబిఐ 2 వాదనలు వినిపించాయి. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మతో కూడిన ధర్మాసనం ముందు వాదన వినిపించింది. నిన్న కవిత తరపు వాదనలు ముగిశాయి. సో ఈ రోజు ఈడీ న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదన వినిపించారు. సో లిక్కర్ కేసులో కవిత కింగ్ పిన్ గా ఉంది. లిక్కర్ కేసులో అక్రమ సొమ్ము కవితకు చేరింది. దానికి సంబంధించిన వాట్సాప్ చాట్లు మా దగ్గర ఉన్నాయి. ఇండియా హెడ్ ఛానల్లో పెట్టుబడి పెట్టారు. ఫోన్ లో డాటాను ధ్వంసం చేశారు. విచారణ ముందే ఫోన్లు, సాక్ష్యాలు ధ్వంసం చేశారు. ఈడీ ఇచ్చిన ఫోన్లో డేటాను ఫార్మాట్ చేసినట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. డిజిటల్ డేటా ధ్వంసంపై పొంతనలేని సమాధానం చెప్తున్నారంటూ కవిత అయితే ఈడీ న్యాయవాది ప్రస్తావించారు. సూర్యాస్తమానికి ముందే కవిత అరెస్ట్ చేశాము, గోప్యత హక్కు నుంచి భంగపరచలేదంటూ వాదనలు వినిపించింది. అది మరో పక్క సిబిఐ కూడా స్ట్రాంగ్ గా వాదనలు వినిపించింది. మద్యం విధానంపై కవిత కావాలనే మద్యం వ్యాపారిగా కేజ్రీవాల్ తో కలిపి వ్యాపారం నడిపిందంటూ అటు సిబిఐ, అటు భూములు, హవాలా మార్గం ద్వారా అక్రమ సొమ్ము రవాణా జరిగిందంటూ ఈ సిబిఐ వాదించింది. అదేవిధంగా కవితకు సంబంధించిన వాదనలో చూసుకుంటే నిన్న ఇదైతే ఈ రోజు చూసుకుంటే ముఖ్యంగా ఈడీ ప్రధానంగా కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కూడా ప్రస్తావన వచ్చినట్టు తెలుస్తోంది. సో ఆయనకు తెలిసే కవిత ఇందులో లిక్కర్ వ్యాపారంలో వెళ్ళింది. అందులో ఏదైతే ఇండో స్పిరిట్ అధినేత సమీర్ మహేంద్రను కూడా కేసీఆర్ కలిశారు. సో ఇదంతా ఈడీ ప్రస్తావించింది. కానీ మరోపక్క దీనిపైన ఏదైతే కాసేపటి క్రితమే దీనిపైన కవితకు సంబంధించిన బెయిల్ కేసులో ఈడీ కేసీఆర్ ప్రస్తావన లేదంటూ కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు ఖండించారు. ఈడీ వాదనలో కేసీఆర్ ప్రస్తావన జరగలేదు, ఎక్కడా కూడా కేసీఆర్ పేర్లు రాలేదు. వాదనల సందర్భంగా ఈడీ మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని ప్రస్తావించింది. మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రస్తావన చేశారు తప్ప కేసీఆర్ ప్రస్తావన ఎక్కడ తీసుకురావాలంటూ ఏదైతే కవిత తరపు న్యాయవాది ప్రస్తావించుతున్నారు. సో ఓవరాల్ గా అయితే ఈ రోజు కీలక విచారణ జరిగింది. కవితను మాత్రం సూర్యాస్తమానికి ముందే కవితను అరెస్ట్ చేశాము, గోప్యత హక్కును భంగపరచలేదంటూ ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చింది. సో ఓవరాల్ గా ఈ కేసును విన్న న్యాయస్థానము మరో అయితే జస్టిస్ దీన్ని తీర్పు రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సో ఓవరాల్ గా రేపు లేదా ఎల్లుండి పైన ఓవరాల్ గా మొత్తం దానికి ఆమెకు బెయిల్ వస్తుందా రాదని మాత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అశోక్, చెప్పండి, కవిత బెయిల్ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావన అనే ప్రచారం అసలు ఏ విధంగా స్టార్ట్ అయింది? అశోక్ చెప్పండి. కవిత బెయిల్ సందర్భంగా కేసీఆర్ అనే ప్రస్తావన, ఆ ప్రచారం ఎలా జరిగిందంటారు? అంటే ఈ ఈడీ ప్రస్తావిస్తూ ప్రధానంగా ఈడీ తన ఏదైతే విచారణ సందర్భంగా కేసీఆర్ కూడా ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ కేసీఆర్ పాత్ర ఉందంటూ ఈడీ వివరించింది. లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్ కు ముందే తెలుసన్న ఈడీ ఢిల్లీ హైకోర్టులో వాదన సందర్భంగా విసిపోయే విషయాలు ఈడీ ప్రస్తావించింది. సో ఢిల్లీ మద్యం విధానము, రిటైల్ వ్యాపారం గురించి తండ్రికి కేసీఆర్ కు ముందే
వివరాలు కవిత చెప్పినట్లు ఈడీ ప్రస్తావించింది. తన కుటుంబ సభ్యులు ఢిల్లీలో కేసీఆర్ కు ఆయన అధికారిక నివాసంలో కవిత పరిచయం చేశారంటూ ఈడీ ప్రస్తావించింది. కవిత పరిచయం చేసిన వారి నుంచి మద్యం వ్యాపారం వివరాలు కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని ఈడీ తెలిసింది. అంటే ఈమె కవిత ఎప్పుడైతే వ్యాపారం మొదలుపెట్టిందో అంతకు ముందే కేసీఆర్ కి కవిత ఇలా వ్యాపారం చేస్తున్నాను, మా భాగస్వామిని వీళ్ళందరినీ కవిత ఆల్రెడీ కేసీఆర్ కు ఇంట్రడ్యూస్ చేసినట్లు ఈడీ ప్రస్తావించింది. ఇందులో మాత్రము వాళ్ళు కవిత తరపు న్యాయవాదులు మాత్రము దీన్ని కొట్టిపరుస్తున్నారు. ఎక్కడ కేసీఆర్ పేరు ప్రస్తావించలేదు, కేసీఆర్ కి ఈ లిక్కర్ వ్యాపారం గురించి తెలియదంటూ వాళ్ళు ఖండిస్తున్నారు. కేసీఆర్ ను కూడా విచారించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా జిల్లా ఇంకా క్లారిటీ రావాల్సింది. ఈ రోజు ఏదైతే విచారణ జరిగిందో కవితకు సంబంధించిన స్టేట్మెంట్స్ అంతా వాదనలు ఏ జరిగాయో కోర్టు నుంచి వస్తుంటే ఆ కోర్టు వచ్చిన తర్వాత కేసీఆర్ ని ప్రస్తావించారా అనేది మాత్రం వస్తే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ ని కూడా నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ముందే తెలుసు కాబట్టి లిక్కర్ వ్యాపారం చేస్తున్నాను, వారితో ఈ విధంగా చేస్తున్నాను, ఇంత భాగస్వామిగా ఉంటున్నాను అంటూ కవిత కేసీఆర్ ముందే చెప్పింది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ కూడా క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.